నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 1.30 కోట్ల వ్యయంతో వెంకటేశ్వర హాల్ నుంచి కలుగోళమ్మ దేవస్థానం వరకు సీసీ రోడ్డు కెనాల్పై స్లాబ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పనులను పరిశీలించి నాణ్యతతో రాజీ లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక కూటమి ప్రభుత్వ హయాంలో కావలి పట్టణంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. నిరంతరం కూడా ప్రజల అభ్యున్నతి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు వేలాదిగా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ప్రగతి పథంలో నడుస్తున్నటువంటి తరుణంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ తరుణంలో కావలిలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున సినిమా హాల్ రోడ్లో వేస్తున్నటువంటి సిమెంట్ రోడ్డుని పర్యవేక్షించేందుకు పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆహ్వానించి స్థానికుల యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడ డ్రైనేజీ వ్యవస్థని పెంపొందిస్తే బాగుంటుంది, ఎక్కడ కల్వర్ట్లు పెంచితే బాగుంటుంది అనేది స్థానిక సరౌండింగ్లో ఉన్న వార్డులో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆలోచనలు తీసుకొని ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది.